మీకు పాస్పోర్ట్ లేదా? పాస్పోర్ట్ కి అప్లై చేస్తున్నారా? లేదా ఉన్న పాస్పోర్ట్ ని రెన్యువల్ చేస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్ అండి. జూలై 1 నుండి పాస్పోర్ట్ అప్లికేషన్ ఫీజు ని, తత్కాల్ అప్లికేషన్ ఫీజు ని, రెన్యువల్ ఫీజు ని భారీగా పెంచింది ప్రభుత్వం. ఒకవేళ మీరు కనుక 36 పేజ్ పాస్పోర్ట్ కి అప్లై చేస్తున్నట్లయితే ఇన్ని రోజులు ఫీజు అన్నది 1500. అప్లై చేస్తున్నా, రెన్యువల్ చేస్తున్నా, ఇన్ని రోజులు ఫీజు అన్నది 1500. కానీ జూలై 1 నుండి ఆ ఫీజు ని 2500 కి పెంచింది ప్రభుత్వం. అంటే ఒకేసారి 1000 రూపాయలు పెంచింది. అదే మీరు కనుక ఇదే 36 పేజ్ పాస్పోర్ట్ కి తత్కాల్లో అప్లై చేస్తున్నా లేదా రెన్యువల్ చేసుకుంటున్నా, ఇంతకు ముందు ఫీజు అన్నది 3500. కానీ జూలై 1 నుండి ఆ ప్రైస్ ని 5000 కి పెంచింది ప్రభుత్వం. అదే మీరు కనుక 36 పేజ్ పాస్పోర్ట్ కాదు, 60 పేజ్ పాస్పోర్ట్ కి అప్లై చేస్తున్నా, రెన్యువల్ చేసుకుంటున్నా, ఇన్ని రోజులు ప్రైస్ అన్నది 2000 మాత్రమే. కానీ జూలై 1 నుండి దాన్ని 3500 కి పెంచింది ప్రభుత్వం. ఇదే 60 పేజ్ పాస్పోర్ట్ కి మీరు కనుక తత్కాల్లో అప్లై చేస్తున్నా, రెన్యువల్ చేసుకుంటున్నా, ఇన్ని రోజులు ప్రైస్ అన్నది 4000. కానీ జూలై 1 నుండి దాన్ని 6000 కి పెంచింది. అంటే ఒకేసారి 2000 ప్రైస్ పెంచింది ప్రభుత్వం. చెప్పాలంటే 14 ఇయర్స్ తర్వాత ఇలా ప్రైజెస్ ని ప్రభుత్వం పెంచింది. దీని మీద మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో తెలపండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన పేజ్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి.